హాయ్ ఫ్రెండ్స్ 2024 డిసెంబర్ విమాన ప్రమాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా కనిపించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఒక్క నెలలోనే 6 విమాన ప్రమాద సంఘటనలు జరిగాయి. వందల మంది ప్రయాణికులు, సిబ్బంది మరణించారు. ఈ వీడియోలో ఆ సంఘటనలను, వాటి కారణాలను పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి సంఘటన 2024 డిసెంబర్ 29న దక్షిణ కొరియాలోని మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఘోర విమాన ప్రమాదం. ఈ ప్రమాదానికి పక్షి ఢీకొనడం అంటే బర్డ్ స్ట్రైక్ ప్రధాన కారణంగా భావిస్తున్నారు. భారత కాలమాన ప్రకారం 2024 డిసెంబర్ 29 ఉదయం 5:30 బెజు ఎయిర్కు చెందిన 7C2216 విమానం మువాన్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పక్షుల సంచారం ఉందని హెచ్చరించింది. హెచ్చరిక తర్వాత 2 నిమిషాల్లో పైలట్ మేడే కాల్ చేశారు. విమానంలో ఉన్న ఓ ప్రయాణికుడు తన బంధువుకు ఫోన్ చేసి విమానం రెక్కలో పక్షి ఇరుక్కుపోయిందని, ల్యాండింగ్ చేయడం కష్టమవుతుందని తెలిపినట్లు సమాచారం. పక్షి ఢీకొనడం వల్ల ల్యాండింగ్ గేర్ దెబ్బతింది. దీంతో విమానం ల్యాండింగ్ సమయంలో చక్రాలు సరిగ్గా పనిచేయక రన్వేపై జారిపడింది. విమానం రన్వేపై అదుపు తప్పి బయట ఉన్న గోడను ఢీకొట్టింది. దీంతో విమానంలో మంటలు చెలరేగి భారీ శబ్దాలు, పేలుళ్లు సంభవించాయి. ఈ ప్రమాదంలో 181 మంది ప్రయాణికులు, సిబ్బందితో 179 మంది మరణించారు. 2 మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదానికి పక్షి ఢీకొనడం ప్రధాన కారణంగా భావిస్తున్నారు. అయినప్పటికీ ముఖ్యమైన కారణాలను తెలుసుకోవడానికి దక్షిణ కొరియా రవాణా శాఖ దర్యాప్తు కొనసాగిస్తుంది. విమానంలో ఉన్న వాయిస్ రికార్డర్లు స్వాధీనం చేసుకుని విశ్లేషణ జరుపుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు విమానాశ్రయాల్లో పక్షుల సంచారం నియంత్రణపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ప్రమాదం దక్షిణ కొరియా విమానయాన చరిత్రలో అత్యంత ఘోరమైనదిగా నిలిచింది. విమాన భద్రతా ప్రమాణాలను పునఃసమీక్షించి ప్రయాణికుల భద్రతకు మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని ఈ సంఘటన గుర్తు చేస్తుంది. ఇక రెండో ప్రమాదం 2024 డిసెంబర్ 25న అజర్బైజాన్ ఎయిర్లైన్స్కి చెందిన J28243 విమానం కజకిస్తాన్లోని అక్టౌ సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 38 మంది మరణించగా 29 మంది గాయపడ్డారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఈ ప్రమాదానికి పక్షి ఢీకొనడం అంటే బర్డ్ స్ట్రైక్ లేదా సాంకేతిక లోపం కారణమై ఉండవచ్చని రష్యా విమానయాన శాఖ ప్రకటించింది. అయితే విమానంపై కాల్పుల గుర్తులు కనిపించడం వల్ల రష్యా గగనతల రక్షణ వ్యవస్థ పొరపాటుగా ఈ విమానాన్ని కూల్చివేసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉక్రెయిన్ డ్రోన్లను అడ్డుకునే ప్రయత్నంలో రష్యా గగనతల రక్షణ వ్యవస్థ యాక్టివేట్ అయ్యి ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. అజర్బైజాన్ ప్రభుత్వం ఈ ఘటనపై సత్వర విచారణ జరిపి నిజమైన కారణాలను వెల్లడించాలని రష్యాను కోరుతుంది. రష్యా ప్రభుత్వం విచారణ పూర్తయ్యే వరకు ఊహాగానాలు చేయవద్దని సూచించింది. ఈ ఘటనపై రష్యా అధ్యక్షుడు పుతిన్ క్షమాపణలు చెప్పడం కూడా జరిగింది. ప్రస్తుతం ఈ ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతుంది. విమానంలో ఉన్న బ్లాక్ బాక్స్లు స్వాధీనం చేసుకుని వాటి విశ్లేషణ జరుగుతుంది. దర్యాప్తు పూర్తయ్యే వరకు ప్రమాదానికి గల ఖచ్చిత కారణాలను నిర్ధారించడం సాధ్యం కాదు. ఇక మూడో ప్రమాద సంఘటన వచ్చేసి డిసెంబర్ 22, 2024న బ్రెజిల్లోని గ్రామాడో పట్టణంలో జరిగింది. ఈ విమాన ప్రమాదంలో 10 మంది మరణించారు. విమానంలో ఉన్న ప్రయాణికులందరూ ఒకే కుటుంబానికి చెందినవారు. విమాన ప్రమాదానికి గల కారణాలను ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అధికారుల ప్రకారం విమానం ముందుగా ఒక చిమ్నీని తాకి తర్వాత భవనం 2వ అంతస్తును ఢీకొట్టింది. చివరగా ఒక మొబైల్ ఫోన్ దుకాణంపై పడింది. ఈ ప్రమాదంలో భూమిపై ఉన్న సుమారు 15 మంది గాయపడ్డారు. వారిలో 2 పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి సాంకేతిక లోపం కారణమా లేదా వాతావరణ పరిస్థితులు ప్రభావితమయ్యాయా అనే విషయాలు ఇంకా తెలియరాలేదు. సంబంధిత అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గ్రామాడో పట్టణం పర్యాటకులకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం. క్రిస్మస్ సెలవుల సమయంలో ఈ ప్రాంతం సందర్శకులతో నిండి ఉంటుంది. ఈ ప్రమాదం స్థానికులను మరియు పర్యాటకులను తీవ్రంగా కలిచివేసింది. ఇక 4వ సంఘటన వచ్చేసి 2024 డిసెంబర్ 22న పాపువా న్యూ గినియాలోని నార్త్ కోస్ట్ ఏవియేషన్ నిర్వహిస్తున్న చిన్న విమానం కూలి అందులో ఉన్న 5 ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. సాంకేతిక లోపాలు, వాతావరణ పరిస్థితులు లేదా పైలట్ పొరపాట్లు వంటి అంశాలు కారణంగా ఉండవచ్చు. అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విమాన ప్రమాదాలకు సాధారణ కారణాలు సాంకేతిక లోపాలు, వాతావరణ పరిస్థితులు, పైలట్ పొరపాట్లు, పక్షులు ఢీకొనడం వంటి కారణాలు ప్రధానంగా కనిపిస్తాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. ఇక 5వ సంఘటన డిసెంబర్ 24, 2024న జరిగింది. అర్జెంటీనాలోని బాంబియార్డియర్ ఛాలెంజ్ 300 విమాన ప్రమాదానికి సంబంధించిన వివరాలు ప్రస్తుతం లభ్యం కావడం లేదు. ఈ ప్రమాదంలో ప్రయాణికులు లేరు. 2 పైలట్లు మాత్రమే చనిపోయినట్లు తెలుస్తుంది. ఇక 6వ సంఘటన వచ్చేసి 2024 డిసెంబర్ 17న హవాయి రాష్ట్రంలోని హొనలూలులో జరిగింది. డేనియల్ కే ఇనౌయే అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో జరిగిన చిన్న విమాన ప్రమాదంలో పైలట్ సహా 2 ప్రాణాలు కోల్పోయారు. ప్రాథమిక సమాచారం ప్రకారం టేకాఫ్ సమయంలో సాంకేతిక లోపం కారణంగా విమానం కూలినట్లు భావిస్తున్నారు. అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఏదేమైనా 2024 డిసెంబర్లో ప్రపంచవ్యాప్తంగా 6 ప్రధాన విమాన ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వాటిలో సుమారు 234 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదాలు విమానయాన భద్రతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తాయి. ఏదేమైనా 2024 డిసెంబర్ విమానయాన చరిత్రలో ఒక చీకటి నెలగా మిగిలిపోయింది.